గంజా తాగితే వాళ్ళు ఏం పని చేస్తారో, ఎవరు చంపుతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, రేపులు చేస్తారు, చంపిస్తారు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గంజాయిని కూడా మీరు ప్రోత్సహించద్దు. ఎవరైనా సాగు చేసినా లేకపోతే గంజాయి వాడినా కూడా మనం వాళ్ళు ఇమీడియట్గా మనం సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తే వాళ్ళకి మంచి బహుమతులు ఇస్తాం మేము ఖచ్చితంగా. దానివల్ల మీకు కూడా ఉపయోగం ఉంటుంది. వాగే కాకుండా దానివల్ల మీకు ప్రమాదం ఉంటుంది. పక్కన ఉంటే గంజా దాని పక్కన ఉంటే పిచ్చోడు ఉంటే ఎట్లుంటుంది, ప్రమాదం ఉంటుంది కదా. పిచ్చోడు చూస్తే ఎట్లుంటుంది. 4 లక్షల రూపాయలు వస్తాయి. ఓకేనా, 10 ఎకరాల భూమి వస్తుంది. మంచిగా కుటుంబంతో కూడా మంచిగా ఉండొచ్చు. తప్పకుండా ఓకే. సరెండర్ అయితే నీకు తప్పకుండా కాంట్రాక్ట్ ఇప్పిస్తుంటే జాబ్ ఖచ్చితంగా ఇప్పిస్తాం. ఓకేనా, నీకు ఇప్పిస్తాం. ఓకేనా, నువ్వు ప్రయత్నం చేయి, మంచిగా ప్రయత్నం. అంటే ఎన్కౌంటర్ అయితే చాలా మంది చచ్చిపోతున్నారు. లేనిపోయి మంచిగా రక్ష వస్తే తీసుకొని వస్తే మనం నార్మల్ గా మంచిగా అందరితో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. మిత్రుడు కూడా ఉండొచ్చు. మంచిగా మీకు ఇప్పుడు 5 ఎకరాల భూమి ఇస్తారు. అందరికీ పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. ఆల్రెడీ తీసుకొని మాట్లాడతాను, కలెక్టర్ గారితో మాట్లాడి ఎక్కడ ప్రాంతం ఉన్నా మా వంతు సహకారం 100% ఉంటుంది మేము మా తరఫున. పెద్ద పెద్ద మండలాల్లో కూడా చూస్తే వాళ్ళు గంజా తాగుంటారు తెలిసిన వాళ్ళు. సో గంజా తాగితే వాడికి ఏం చేయాలో అర్థం తెలియదు. కాబట్టి వాడు దాగి ఉంటే పక్కన ఉన్నా మీ ప్రమాదం, మీ పక్కన ఉండి దాగినా వాడి ప్రమాదం ఎప్పుడో వస్తుంది మీ దగ్గరికి. కాబట్టి అట్టి పరిస్థితి మీకు ప్రోత్సహించొద్దు. అట్లీస్ట్ తెలిస్తే చెప్పాలి, ప్రోత్సహించారు. బట్ మీకు సమాచారం తెలిసి